సో వీ కెన్ కంటిన్యూ దిస్ రామాయణ్. ద రామాయణ, రామాయణానికి మరి ఒక పేరు సీతాశ్చరితం. ఓకే, సీతాయాశ్చరితం అని చెప్పేసి అన్నాం. అదర్వైజ్ ఇట్ వాస్ కాల్డ్ పౌలస్త్యవధ. సీతా చరిత్ర లేదా సీతాయాశ్చరితం లేదా పౌలస్త్యవధ. ఎందుకు పౌలస్త్యవధ అని అన్నారు దీన్ని? పౌలస్త్య వంశానికి చెందినవాడు రావణుడు, అందువల్ల రావణాసురుని వధ ఇక్కడ జరిగింది కాబట్టి పౌలస్త్య వధ అనే పేరు వచ్చినట్లుగా తెలుస్తుంది. సో ఇట్ గాట్ ఇట్స్ నేమ్ బికాస్ ద శ్రవణాసుర he belongs to Paulastya dynasty. At last he was killed in the hands of Lord Sri Rama. That's why it was called Paulastya Vada. How many slokas are there in that? We have seen 24,000 slokas and 7 kandas are there in that. The Ramayana, Itihasa, right? In that the first kanda that we have seen. The parts in that they are called kandas. In Ramayana they are called kandas. Suppose if it is in Mahabharata, they are called parvas, right? So like that we have to see this Ayodhya Kanda. So in this Ayodhya Kanda, that's the second one we have to see. Ayodhya Kanda contains the events that lead to his exile the forest for 14 years. How many years Lord Sri Rama went for this exile? అరణ్య వాసము అని చెప్పేసి అన్నాం. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. ఇట్ ఈస్ నాట్ 1-2 years, 14 years అని చెప్పేసి అంటున్నాం. ఓకే, సో ఈ అయోధ్యకాండలో ఏం తెలియజేస్తుందంటే మరి శ్రీరామ సీతారామ లక్ష్మణుల యొక్క అరణ్యవాసం గురించి, అంటే అయోధ్యకాండ అనేది తెలియజేస్తుంది అని చెప్పేసి అన్నాం. అంటే రాజ్యాన్ని వదిలివేసి వెళ్ళినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. సో ఇట్ సెడ్ అబౌట్ వాట్ ఇన్ ద సెన్స్ ద ఎగ్జైల్, హిజ్ ఎగ్జైల్ ద ఫారెస్ట్ ఫర్ 14 years, అయోధ్యకాండ అని చెప్పేసి అని అన్నాం. ఓకే, this Ayodhya Kanda said about all these important things like that it was said. Okay, so having been married for 12 years, Dasharatha decides to pass the throne to Rama, and a decision which is there is positively affirmed by every member of the Kosala assembly and also the subjects. So here having they have been married for 12 years, so Dasharatha decided to pass the throne to Rama. So it is decided that Lord Sri Rama should come to power. So after Dasharatha, who should come to power? This Lord Sri Rama. So this first son of Dasharatha, he should only come to power like that. It was all decided. All the subjects means here people, all the subjects also accepted for that. Prajalandaru daniki ఆమోదముద్ర తెలిపారు, అంగీకరించాడు. Lord Sri Rama is going to become ruler of Kosala kingdom. కోసల రాజ్యానికి దశరథ మహారాజు తర్వాత అయ్యేదేవురు అంటే శ్రీరాముడు అని చెప్పేసి అదంతా మరి జరిగినట్లుగా తెలుస్తుంది. హ్యావింగ్ బీన్ మ్యారీడ్ ఫర్ 12 years. సో ఆఫ్టర్ దిస్ వన్ దశరథ డిసైడెడ్ టు పాస్ ద థ్రోన్ టు రామ. శ్రీరామునికి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. శ్రీరాముని యొక్క పట్టాభిషేకం అంగరంగ వైభవంగా చేయాలని భావించింది ఎవరు అంటే దశరథ మహారాజు. ఓకే, మరి ఇటువంటి సందర్భంలో a decision which is positively affirmed by every member of the Kosala assembly and also the subjects. Kosala assembly రాజ్యంలో ఉన్నటువంటి మంత్రి పరిషత్ కానీ లేదా ఇతరత్రులు కానీ వీళ్ళంతా అంగీకరించారు. శ్రీరాముడు రాజు అయితే మేలు కదా అని చెప్పేసి, అందుకే ఈవెన్ రామరాజ్యం అని అంటున్నాం. రామరాజ్యం అని అన్నట్లయితే పీపుల్ ఆర్ హ్యాపీ అట్ ద సేమ్ టైమ్. సో దేర్ ఇస్ అ పీస్ అండ్ ప్రాస్పెరిటీ దట్ కంటిన్యూడ్. సో ఇన్ ద కింగ్డమ్ రామరాజ్యం, ఈవెన్ మహాత్మా గాంధీ ఆల్సో ఆస్పైర్ టు ఎస్టాబ్లిష్ రామరాజ్యం. ఈ రామరాజ్యం ఏర్పడాలని భావించింది ఈవెన్ గాంధీ కూడా అని చెప్పేసి అంటున్నాం. అలా ఈ కోసల అసెంబ్లీ అంతా అంగీకరించడం, అదేవిధంగా ఆల్ ద సబ్జెక్ట్స్ మీన్స్ పీపుల్, ప్రజలు కూడా దీనికి ఆమోదముద్ర తెలిపినట్లుగా తెలుస్తుంది. ఆల్ ద పీపుల్ అని చెప్పేసి అంటున్నాం. ఆల్ ద పీపుల్ దే ఆల్సో యాక్సెప్టెడ్ ఫర్ దిస్, ప్రజలు కూడా దీనికి అంగీకరించినట్లుగా తెలుస్తుంది అన్నాం. శ్రీరామ పట్టాభిషేకం జరగాలి, కానీ ఏమైంది? వనవాసానికి వెళ్ళాల్సిన అవసరం, ఆ పరిస్థితి ఏర్పడినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అని అంటున్నాం. సో ఇట్ ఆల్ హ్యాపెండ్ సో బికాస్ ఆఫ్ దిస్. మరి దశరథ మహారాజు అని చెప్పేసి అన్నాం. కోసల రాజ్యాన్ని పరిపాలించిన గొప్ప మహాధీరోదాత్తుడు, పరిపాలనా సంరక్షకుడు, అదే రకంగా మరి దేశ్ క్షత్రియ వంశానికి చెందినవాడు ఈ దశరథ మహారాజు అని చెప్పేసి అన్నాం. దశరథ బిలాంగ్స్ అడ్మినిస్టర్డ్ కోసలా కింగ్డమ్. విచ్ కింగ్డమ్? కోసలా కింగ్డమ్ అని చెప్పేసి అని అన్నాం. కోసలా కింగ్డమ్ పరిపాలన చేసినటువంటి ఘనత దశరథ మహారాజుది అని చెప్పేసి
అలా తెలుస్తుంది. మరి దశరథ మహారాజు భార్యలు ముగ్గురు అన్నాం. ఓకే, దయస్ కౌసల్య, సుమిత్ర, కైకేయి, ముగ్గురు భార్యలు. పుత్ర సంతానం ఉందా, అసలు సంతానమే ఉందా అంటే సంతానమే లేదు. ఇటువంటి సందర్భంలో అట్ దిస్ మూమెంట్ వాట్ హ్యాపెండ్, దశరథ మహారాజు అండర్వెంట్ ఆర్ ప్రాక్టీస్డ్ వన్ పర్ఫార్మ్డ్ వన్ యజ్ఞం, దట్ ఈస్ పుత్ర కామేష్టి యజ్ఞం అని చెప్పేసి అన్నాం. హీ పర్ఫార్మ్డ్. సో హూ ఆర్ ద wives of this Dasharatha Maharaju? Okay, Kausalya, Sumitra, Kaikeyi. So one is Kausalya, Sumitra and Kaikeyi. So all these are the wives of, so there is Kaikeyi and చెప్పేసి అన్నాం. So all these are the wives of Dasharatha Maharaju. దశరథ మహారాజు మరి పరిపాలన దక్షుడు అని చెప్పేసి అన్నాం. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి పరిపాలన చేసినవాడు. సో ఆల్ దీస్ అడ్మినిస్ట్రేషన్, ఆల్ దీస్ కండక్టెడ్ వెల్ బై దిస్ దశరథ మహారాజు అన్నాం. అట్ లాస్ట్ వాట్ హ్యాపెండ్, దిస్ దశరథ హీ పర్ఫార్మ్ పుత్రకామేష్టి యాగం అని చెప్పేసి అంటున్నాం. బికాస్ హీ డిడ్ నాట్ గెట్ ఎనీ చిల్డ్రన్, దట్స్ వై పుత్రకామేష్టి యజ్ఞం చేసినట్లుగా తెలుసు. హీ పర్ఫార్మ్ దిస్ పుత్రకామేష్టి యజ్ఞం. పుత్రకామేష్టి అంటే పుత్ర సంతానం లేనప్పుడు యజ్ఞం చేసి అలా, సో దేర్ ఇస్ ఆ బ్లెస్సింగ్స్ అని రావడం అనేది జరుగుతుంది. లైక్ దాట్ పుత్రకామేష్టి యజ్ఞం అని చెప్పేసి అన్నాం. ఎవరి చేత పుత్రకామేష్టి యాగం చేయించాడు? దశరథ మహారాజు. దశరథ మహారాజు ఋష్యశృంగుడు. ద నేమ్ ఆఫ్ ద సెయింట్ హూ పర్ఫార్మ్ దిస్. ఋష్యశృంగుడు, like that it was said. So ఋష్యశృంగుడు, so he was a saint. So this saint only performed this putrakameshti yagam. Putrakameshti yagam that was performed by this one. At this moment what happened, Dasharatha got all these four sons, Rama, Lakshmana, Bharata, Shatrughna, like that. Rama was born to Kausalya. Okay, so Sumitra, Lakshmana and Shatrughna and Kaikeyi, Bharata, like that. All these four sons ani antunam. సో 4 sons were born అని తెలుస్తుంది. కౌసల్య, సుమిత్ర అండ్ కైకేయి అని చెప్పేసి అన్నాం. మరి కౌసల్యకి జన్మించిన వాడు ఎవరంటే శ్రీరామచంద్రుడు అని తెలుస్తుంది. లక్ష్మణ శత్రుఘ్నులు కవలలు. సో దే ఆర్ ట్విన్స్ బార్న్ టు సుమిత్ర. అండ్ కైకేయిస్ సన్ వాస్ భరత. భరతుడు ఎవరంటే కైకేయి కుమారుడు అని చెప్పేసి తెలుస్తుంది. ఇలా సో ఆల్ దీస్ థింగ్స్ దే వెంట్ ఆన్. దశరథ మహారాజు మరి శ్రీరాముని అరణ్యవాసం పంపడానికి ఏమాత్రం కూడా అంగీకరించలేదు. కానీ భార్యకి ఇచ్చినటువంటి ఈ మాటకు కట్టుబడాల్సినటువంటి అవసరం ఏర్పడినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. గుర్తుందా? అలా దశరథ మహారాజు గొప్ప పరిపాలనా దక్షుడు. అదే రకంగా ఆల్ దీస్ ఆర్ ద వైఫ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఋష్యశృంగుడు. ఈ ఋష్యశృంగ మహర్షి పుత్రకామేష్టి యాగం చేయడం జరిగింది. పుత్రకామేష్టి యాగం వల్లనే వీళ్ళందరూ జన్మించారని తెలుస్తుంది. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. ఇలా సో ఆల్ దీస్ ఇంపార్టెంట్ పాయింట్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో దెన్ ఏ డే ప్రయర్ టు ద గ్రాండ్ క్రౌనింగ్ ఆఫ్ రామ, ఏ డే బిఫోర్ టు ద గ్రాండ్ క్రౌనింగ్, సింహాసనాన్ని అధిష్ఠించే ఒక్కరోజు ముందు, ఏ డే బిఫోర్, ఏ డే ప్రయర్ టు ద గ్రాండ్ క్రౌనింగ్ ఆఫ్ రామ, మంతరా, this Mantara, a Kundin, so maid servant, so aroused the jealousy of Kaikeyi, due to which Kaikeyi claims to, so 2 wishes that was granted to her by Dasharatha long ago. చాలా కాలం కిందట దశరథ మహారాజు సో మాట ఇచ్చాడు, నువ్వు వరం కోరుకో అన్నాడు. ఓకే, సో దేవ రాక్షస యుద్ధం జరిగింది. సో దేవ రాక్షస యుద్ధంలో ఏమైందన్నట్లయితే ఈమె చేసినటువంటి సహాయానికి, కైకేయి చేసినటువంటి సహాయానికి, ఓకే, ఇటువంటి సందర్భంలో 2 వరాలు కోరుకో అన్నాడు. ఎవరు? దశరథ మహారాజు. ఎవరిని? కైకేయిని. ఈ ఆస్క్డ్ దిస్ కైకేయి టు గెట్ 2. సో దేర్ ఇస్ వరాలు అని చెప్పేసి అని అన్నాం. వరాలు కోరుకోమని అన్నప్పుడు, ఓకే, సో అట్ దిస్ మూమెంట్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద సెన్స్, షీ సెడ్ దాట్ ఐమ్ నాట్ గోయింగ్ టు ఆస్క్ నౌ, ఇప్పుడు కాదు, అవసరమైనప్పుడు అడుగుతాను అని చెప్పేసి అలా చెప్పడం జరిగింది కైకేయి. ఇప్పుడు నాకేం వరాలు అవసరం లేదు. ఓకే, ఇప్పుడు వరాలేమీ అవసరం లేదు, కానీ అవసరమైనప్పుడు మాత్రం అడుగుతానని చెప్పింది
కైకేయి. మరి ఒక్కరోజు ముందు ఎవరి ద్వారా ఈ మంతర అని చెప్పేసి అన్నాం. మంతర ఇంతకీ ఎవరు? షీ వాజ్ ద మెయిడ్ సర్వెంట్ ఆఫ్ దిస్ కైకేయి. కైకేయితో పాటు ఆమె సర్వెంట్గా వచ్చినటువంటి ఆమె మంతర అని చెప్పేసి అన్నాం. ఈ మంతర వల్లనే ఈ విషయం ఎవరికి తెలిసింది అంటే కైకేయికి తెలిసింది. రాముని యొక్క పట్టాభిషేకం జరుగుతుంది అని చెప్పేసి, సింహాసనాన్ని అధిష్ఠించబోతున్నాడు శ్రీరామచంద్రుడు అని చెప్పేసి అలా మరి తెలియడం అనేది జరిగింది. ఎవరికి? సో ఒకరోజు ముందు ఈ విషయాన్ని మరి కైకేయికి తెలియజేసింది ఎవరు అంటే మంతర. మంతర ఇన్ఫార్మ్డ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. నాట్ ఓన్లీ దిస్ వన్, కైండ్ ఆఫ్ జెలసీ దట్ ఆల్సో డెవలప్డ్. ఓకే, అదంతా తెలియజేసింది ఎవరికి? కైకేయికి. సో కైకేయితో ఏమని అనింది? అమ్మ, నీ కుమారుని కాకుండా శ్రీరామచంద్రుని పట్టాభిషేకం చేయాలని నిర్ణయించారు. ఈ కోసల రాజ్యానికి కాబోయే రాజు, కాబోయే చక్రవర్తి ఎవరన్నట్టయితే శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు ఎంతో అభిమానం, ప్రేమ, ఆప్యాయతలు కలిగినవాడు. ఎవరి పట్ల? అందరూ తల్లుల పట్ల. కౌసల్యనే కాకుండా సో సుమిత్ర, కైకేయి పట్ల కూడా అదే విధానం అనేది కొనసాగింది అన్నాం. ద సేమ్ అఫెక్షన్, ద సేమ్ లవ్ దట్ కంటిన్యూడ్ అమాంగ్ ఆల్. ఇదంతా ఉంది. కానీ ఈమె చెప్పినటువంటి మాటలు, ఎవరు చెప్పిన మాటలు? మంతర. ఏమని చెప్పింది? ఒకవేళ శ్రీరామచంద్రుడే రాజ్యాధికారాన్ని చేపట్టినట్లయితే సీతాదేవి పట్టపు రాణి అవుతుంది. మరి అదేవిధంగా సో మరి చూసినట్లయితే శ్రీరాముని తల్లికి గౌరవప్రద అన్నీ కూడా ప్రతిపత్తులు ఉంటాయి. మరి నీకేముంటుంది? ఏమీ ఉండదు. అందువల్ల నువ్వు దాసిగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు రేపు. అందువల్ల నువ్వు మేల్కోవాలి అని చెప్పి ఈ మంతర లేనివన్నీ ఎవరికి చెప్పింది? కైకేయికి చెప్పడం జరిగింది. షీ వాజ్ ద మెయిడ్ సర్వెంట్. ఆమె సో మరి ఎవరితో వచ్చింది? ఈ కైకేయితో పాటు సేవలు అందించడానికి వచ్చినటువంటి మెయిడ్ సర్వెంట్ అని చెప్పేసి అంటున్నాం. ఎవరిని? మంతరా. గుర్తుందా? అలా మరి ఈ కైకేయికి అన్నీ కూడా చెప్పడం జరిగింది. జెలసీ ఆఫ్ సో కైకేయి, డ్యూ టు విచ్ కైకేయి క్లైమ్స్ 2 wishes. సో 2 వరాస్ అని అన్నాం. అదర్వైజ్ 2 wishes అని చెప్పేసి అంటున్నాం. క్లైమ్స్ 2 wishes that was granted to her by Dasharatha long ago. Her first wish being that Rama should be sent to exile into the forest for 14 years. శ్రీరామచంద్రుని 14 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అంటే ఇట్ ఈస్ నాట్ 1-2 years, 14 years అరణ్యవాసం పంపాలనేది దశవనద విష్ అని చెప్పేసి అన్నాం. 2 wishes. సో ఫస్ట్ విష్ ఏంటి అన్నట్లయితే మొదటి వరం, శ్రీరామచంద్రుని పట్టాభిషేకం చేయకుండా ఏం చేయాలన్నట్లయితే ఇతన్ని అరణ్యవాసం పంపాలనేది దట్ ఈస్ ద ఫస్ట్ విష్ అని చెప్పేసి అన్నాం. అలా దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సో ఇది ఈమె కోరుకున్నటువంటి విషెస్లో మరి చూసినట్లయితే ద ఫస్ట్ విష్ మరి చూస్తే బీయింగ్ దట్ రామా షుడ్ బి సెంట్ టు ఎగ్జైల్, sent to the forest for 14 years, and the second that the throne should be so passed to her son Bharata. ఎప్పుడో దేవదానవ అంటే రాక్షస యుద్ధంలో మాట ఇచ్చాడు. సో యూ కెన్ గెట్ 2 wishes అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. వరాలు కోరుకున్నప్పుడు అప్పుడు తెలివిగా ఏం చెప్పింది? మహారాజా, ఇప్పుడు కాదు, మీ భార్యగా నేను అవసరమైనప్పుడు మాత్రమే కోరుతాను, అవసరం లేనప్పుడు ఇప్పుడు ఈ వరాలు తీసుకొని ఏం చేస్తాను, అందువల్ల అవసరమైనప్పుడు ఇవ్వండి అని అనింది. మరి ఇప్పుడు ఎవరిమకంతా సో దస్ ఈ జలసీ అంతా ఎవరి వల్ల వచ్చింది అంటే మంతర. యాక్చువల్గా కైకేయికి ఉద్దేశం లేదు భరతుడే రాజ్యాభిషేకం అంటే పట్టాభిషేకం చేసుకోవాలి, రాజ్యాధికారం చేపట్టాలనే ఉద్దేశం దట్ వాజ్ నాట్ ఇన్ ద మైండ్ ఆఫ్ దిస్ కైకేయి ఇన్ ద బిగినింగ్లో ఉందా అంటే లేదు. కానీ దీన్నంతా ఎవరు ఎక్కువగా ఫోకస్ చేశారన్నట్లయితే దట్ వాజ్ ఆల్ ఇంపోర్ట్ ఇన్ టు ద మైండ్ ఆఫ్ దిస్ కైకేయి బై మంతర. ఈ మంతర చెప్పడంతోనే ఇదంతా రావడం జరిగింది అని చెప్పేసి అన్నాం. ఆల్ దీస్ థింగ్స్ దే హ్యాపెండ్ అని చెప్పి అన్నాం. అలా మరి కోరినటువంటి వరాలు ఏంటి? సో దీస్ 2 wishes, 2 వరాలు అన్నాం. 2 wishes. వాట్ ఆర్ దీస్ 2 wishes? వన్ ఈజ్ రామా షుడ్ గో ఇన్ ఎగ్జైల్ ఫర్ 14 years, 14 సంవత్సరాలు అరణ్యవాసం వెళ్ళాలి. At the same time, second one, Bharata should become the ruler of Kosala kingdom. భరతుడికి పట్టాభిషేకం చేయాలి. దిస్ కరోనేషన్ సెరమనీ షుడ్ టేక్ ప్లేస్ టు భరత ఓన్లీ, నాట్ టు లార్డ్ శ్రీరామ. శ్రీరామ కాదు,
ఇక్కడ భరతునికే పట్టాభిషేకం జరగాలి అని చెప్పేసి అలా కోరినట్లుగా తెలుస్తుంది. సో దిస్ పవర్ షుడ్ కమ్ టు భరత. సో దిస్ పవర్ షుడ్ పాస్ టు థ్రోన్, షుడ్ బి పాస్ టు భరత. ఇలా ఇవి కోరినట్లుగా తెలుస్తుంది. ఎవరు కోరింది? కైకేయి అలా కోరినట్లుగా తెలుస్తుంది. మరి దీంతో నిశ్చేష్టుడైపోయాడు దశరథుడు. దశరథ మహారాజుని ఎప్పుడైతే కోరిందో ఏం చెప్పాలో తెలియదే. ఒకరోజు ముందు అన్నీ ఇదంతా కూడా సమకూర్చండి, ఈ పట్టాభిషేక మహోత్సవానికి కావలసిన వాటినన్నింటినీ సమకూర్చండి అని చెప్పేసి వశిష్ఠ మహర్షికి చెప్పడం, వశిష్ఠ మహర్షి ఏమో అన్నీ చూడడం, ఇదంతా కూడా చేయడం మొదలైంది. ఇటువంటి సందర్భంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్న సందర్భంలో మరి ఇప్పుడేమో కైకేయి ఇలా చేసి కోపగృహానికి వెళ్ళిపోయింది. ఇక సో మరి ఏం చేయాలో దిక్కుతోచలేదు, నిశ్చేష్టుడైపోయాడు. సో కంప్లీట్లీ సో బికేమ్ అన్కాన్షియస్ ఫర్ సమ్ టైమ్ దశరథ మహారాజు. ఇలా ఈ సంఘటన అంతా కూడా జరిగినట్లుగా తెలుస్తుందన్నాం. దిస్ కైకేయి. సో దిస్ ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్, సో హియర్ దట్ ఈస్ సో డిస్ప్లేడ్ హియర్. సో దిస్ కైకేయి అని చెప్పేసి అన్నాం. దెన్ మంతరా అని చెప్పేసి అన్నాం. ఓకే, షీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ద థింగ్స్ హౌ శ్రీరామ ఈజ్ గోయింగ్ టు అసెండ్ ద థ్రోన్ ఆఫ్ కోసల, కోసల రాజ్యానికి ఏ రకంగా వస్తున్నాడు అనే అంశాలన్నీ కూడా ఎవరికి చెప్తుంది? కైకేయికి చెప్తూ ఉంది. మరి కైకేయికి వరాలు ఇచ్చిన వాడెవరు? దశరథ మహారాజు. ఇచ్చిన వరం ఖచ్చితంగా మాట తప్పకూడదు. ఏమైతే మాట ఇవ్వడం జరిగిందో ఆ మాటకు కట్టుబడ్డం అనేది ఆనాడు ఖచ్చితంగా ఉంది. ఎవరు మాట ఇచ్చినప్పటికీ కూడా ఓకే ఆ మాటకు కట్టుబడే ఉండాలి. సో వెదర్ ఇట్ ఈస్ రిటర్న్ ఆన్ పేపర్ ఆర్ నాట్, దట్ ఈస్ ఆల్ నవ్వేడేస్. ఓకే, ఆ రోజు కాదు, ఆ రోజు ఏదైనా మాట ఇచ్చారంటే ఆ మాటకు కట్టుబడేవాళ్ళు ఏమైనప్పటికీ కూడా. అలా మరి దిస్ మంతరా షీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ ద థింగ్స్. ఇఫ్ శ్రీరామ ఈజ్ గోయింగ్ టు బికమ్ ద రూలర్ ఆఫ్ కోసల, వాట్ అబౌట్ యువర్స్ అండ్ భరత? మరి భరతుడికి ఏమొస్తుంది? భరతుడికి ఏం రాదు కదా. అదే రకంగా రాముని భార్య సీతాదేవి మహారాణి అవుతుంది, మరి నువ్వేమవుతావు అని చెప్పి ఇలా లేనివన్నీ కూడా ఎప్పుడైతే ఈ చెప్పుడు మాటలు చేటు అని అంటారు. చెప్పుడు మాటలు వింటే అది ఎప్పుడో ఒకసారి చేటును తీసుకొస్తుంది, అంటే దుఃఖాన్ని కలిగిస్తుంది. అలా సో దెన్ వాట్ హ్యాపెండ్, షీ అండర్స్టూడ్. ఎస్, సో దేస్ మరి చూస్తే కౌసల్యాదేవికి ఎక్కడ లేని గౌరవం దక్కిపోతుందేమో, నాకు దక్కదేమో. ఎందుకంటే శ్రీరాముని తల్లి కౌసల్యకి దక్కుతుంది, శ్రీరాముని భార్య సీతాదేవికి దక్కుతుంది, మరి నాకు దక్కుతుందా, నాకు దక్కదేమో ఇది అనే భావన ఈమెలో ఏర్పడినట్లుగా తెలుస్తుంది. ఎవరిలో? కైకేయి అని చెప్పేసి అన్నాం. ఈమె మరి మంతరా అని అన్నాం. ఎవరు? దాసిగా వచ్చినటువంటి ఆమె మంతరా. షీ వాజ్ మెయిడ్ సర్వెంట్ అన్నాం, దాసి అని చెప్పేసి అంటున్నాం. ఇలా మరి ఈమె మనస్సును మార్చింది. కైకేయి ఒరిజినలీ షీ వాజ్ గుడ్ అండ్ లార్డ్ శ్రీరామ ఆల్వేస్ యూజ్డ్ టు బీ సో అఫెక్షనేట్లీ విత్ కైకేయి. కైకేయిని కూడా మరి ఏ పేరుతో అమ్మ అనే పిలిచి సో అదే విధానంతో కొనసాగాడు. తల్లితో ఏ రకంగా మెలగడం జరిగిందో కైకేయితో అలాగే ఉన్నాడు, సుమిత్రతో అలాగే ఉండడం జరిగింది. మరి ఇటువంటి సందర్భంలో ఎప్పుడైతే చెప్పుడు మాటలు, ఏ స్వార్థపూరిత బుద్ధి, అదే రకంగా అసూయ ఇటువంటివి రావడం జరుగుతుందో మనసు అంతకు ముందున్నటువంటి విధానాలు మారిపోవడం జరుగుతుంది. క్షణంలోనే మారిపోతాయి, ఒక క్షణంలోనే అవి మారడం జరుగుతుంది. అది ఎప్పుడు చెప్పుడు మాటలు వినగలిగి ఉన్నప్పుడు. చెప్పుడు మాటలు వినలేదనుకో, దీంతో సత్యం ఎంత ఉందో తెలుసుకోవాలి అని అన్నప్పుడేం మారదు. దీంట్లో సత్యం ఎంత ఉంది, నిజం ఎంత ఉంది, వాట్ ఈజ్ ట్రూత్, వాట్ ఈజ్ రియల్, ఎగ్జాక్ట్లీ ఐ హ్యావ్ టు నో. దీనివల్ల నష్టమేముంది, లాభమేముంది, ఇలా అంచనా వేస్తాను అని అనుకున్నప్పుడు ఏముండదు. కానీ అవన్నీ ఏవి అనుకోకుండా చెప్పే మాటలపైనే ఆధారపడినట్లయితే దెన్ సమ్టైమ్స్ సో దే విల్ ఎంటర్ ఇన్ ట్రబుల్స్. అలా ఇక్కడ మరి మంతర మాటలు విన్నది ఎవరన్నట్లయితే కైకేయి అని చెప్పేసి అన్నాం. కైకేయి కుమారుడు ఎవరు? భరతుడు. అదే రకంగా మరి సో ఎప్పుడైతే విని అనిందో ఈ రెండు కోరికలు కోరడం జరిగింది. ఒకటేమో శ్రీరామచంద్రుని ఎన్ని సంవత్సరాలు, 1-2 సంవత్సరాలు కాదు, 14 సంవత్సరాలు అరణ్యవాసం పంపాలి. వనవాసం అన్నాం లేదా అరణ్యవాసం. ఎగ్జైల్ ఇండికేట్స్ ఐ హ్యాస్ టు లీవ్ ద కింగ్డమ్. రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోవాలి. అదేవిధంగా మరి చూస్తే భరతునికి పట్టాభిషేకం చేయాలి. దీస్ టూ ఆర్ ద విషెస్ విచ్ వర్ aspired సో ఆర్ డిజైర్డ్ బై దిస్ కైకేయి ఫ్రమ్ దిస్ దశరథ మహారాజు.
అలా కోరి కోపగృహంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలా ఊరడించాలి ఈమెను అనేది ఒక ప్రశ్న. రాముణ్ణి ఏమో మహారాజుగా పట్టాభిషేకం చేస్తానని మొత్తం తెలిసిపోయింది కదా. ఇప్పుడు రాముణ్ణి అడవికి పంపితే నాకు ఎటువంటి విధానాలు వస్తాయి? శ్రీరాముడంటే అంత అభిమానం ఎవరికి? దశరథుడికి. రాముడంటే అంత అభిమానం, పుత్రుడంటే అంత దేస్ ప్రేమ అంత ఉంది, శ్రీరాముడు అంటే అంత దేస్ అఫెక్షన్ అనేది కనిపిస్తుంది. మరి ఇటువంటి సందర్భంలో అడవికి పంపడమా? ఇంత చిన్నవాన్ని మరి పెళ్లి చేసుకొని ఉన్నటువంటి సుఖంగా రాజ్యంలో ఉండకుండా ఇతను అడవికి పంపడం ఏంటి అనే ఆలోచనలో పడి నిశ్చేష్టుడైన వాడు ఎవరంటే దశరథ మహారాజు అని చెప్పేసి అంటున్నాం. ఇలా యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ ఇంపార్టెంట్ పాయింట్స్. దశరథ నోన్ యాజ్ కింగ్ హూ ఆల్వేస్ ఫుల్ఫిల్స్ హిస్ ప్రామిసెస్. Dasharatha, not only Dasharatha, whoever may be the ruler during that time, used to keep up their promises. Whatever the promise that was given, they were fulfilling the promises. And the same thing that is there in Dasharatha also. Dasharatha known as king who always fulfills his promises. Okay, his promises. There is in the middle of the very precious situation. Okay, దెన్ ప్రెసెస్ సిచ్యుయేషన్ ఎటువంటిది? ఇది చాలా హృదయ విదారకంగా ఉంది. ఇప్పుడేమో రామునికి పట్టాభిషేకం చేయాలన్నప్పుడు నువ్వు రాముని అడవికి పంపాలని, అరణ్యవాసం పంపాలని, భరతుడికి పట్టాభిషేకం చేయాలంటే మరి ఎలా ఉంది ఇది? రామ లైటన్స్ హిస్ బర్డన్. అట్ దిస్ మూమెంట్ లార్డ్ శ్రీరాముకు తెలిసింది ఇది. అంతకంటే ముందే శ్రీరాముని యొక్క స్నేహితులు వెళ్ళి కౌసల్యకు తెలియజేశారు పట్టాభిషేకం జరుగుతుంది అంటే. చాలా ఆనందపడింది, వాళ్ళకు బహుమతులన్నీ ఇచ్చింది. అంటే రాముడు రాజుగా అవుతున్నాడా, పట్టాభిషేకం జరుగుతుందా, కోసల రాజ్యానికి నాయకుడు అవుతున్నాడా అని చెప్పేసి కౌసల్యాదేవి ఎంతగానో సంతోషపడింది. స్నేహితులు, శ్రీరాముని స్నేహితులు ఎవరు చెప్పారు ఈమెకు? కౌసల్య తల్లికి ఎవరు చెప్పారంటే మంతర ఏమో ఎవరికి చెప్పింది? కైకేయికి చెప్పడం జరిగింది. ఈ శ్రీరాముని స్నేహితులు వెళ్ళి ముందే శ్రీరాముని తల్లి అయినటువంటి కౌసల్యాదేవికి చెప్పడం జరిగింది, ఇలా శ్రీరాముని పట్టాభిషేకం అని. చాలా ఆనందపడిపోయింది. ఓకే, ఈ ఆనందం అనేది, ఆనందంలో బహుమతులన్నీ ఇచ్చింది. ఎవరికి? శ్రీరాముని స్నేహితులకు అన్ని బహుమతులు ఇచ్చింది. మరి ఇప్పుడేమైపోయింది? నౌ దిస్ బికాస్ ఆఫ్ కైకేయి. కైకేయి అడిగినటువంటి వరాల వల్ల దశరథ మహారాజు నిశ్చేష్టుడైపోయాడు ఏం చేయాలని. అటువంటి సందర్భంలో వచ్చిన వాడే శ్రీరామచంద్రుడు అని చెప్పేసి అన్నాం. దేస్ మందిరంలో ప్రవేశించిన వాడు. రామ లైటన్స్ హిస్ బర్డన్ బై యాక్సెప్టింగ్ ద బ్యానిష్మెంట్ విత్ అబ్సల్యూట్ కామ్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. ఈ విషయం తెలిసింది శ్రీరామచంద్రునికి. కేమ్ టు నో ఫ్రమ్ హిస్ ఫ్రెండ్స్. ఇలా మరి కైకేయి మీ తల్లి వరం కోరిందట, అడవికి వెళ్ళాలని చెప్పేసి వరం కోరిందట. అందువల్ల ఈ వనవాసం అనేది, అరణ్యవాసం అనేది నీకు ఇలా అంటున్నారన్నప్పుడు హుటాహుటిన వచ్చినవాడు శ్రీరాముడు అన్నాం. తండ్రితో అన్నాడు, నువ్వు దుఃఖించాల్సినటువంటి అవసరం కానీ బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే, తండ్రి మాట దాటను నేను. తండ్రి మాట అంటే అంత విలువ, అందువల్ల నువ్వు దుఃఖపడాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదు. రాజ్యాభిషేకం అంటే నా పట్టాభిషేకానికి అన్ని హంగులు ఏర్పాటు చేశారు, కానీ ఇప్పుడేమో తల్లి కోరిక అనేది ఒకటి ఉంది, అందువల్ల ఇచ్చిన మాట మీరు తప్పకూడదు, తండ్రి మీరు తప్పకూడదు, కాబట్టి నేను అరణ్యవాసం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి చెప్పడం. సీతాదేవి ఏమో మీరు అరణ్యవాసం వెళ్తే నేను మాత్రం మీ వెంటే ఉంటాను, నేను మాత్రం ఇక్కడే ఎలా ఉండాలని ఆమె చెప్పడం. లేదు నువ్వు అరణ్యవాసంలో ఉండలేవు, ఎందుకంటే ఆ సాధక బాధకాలన్నీ నీకు తెలియదు కదా సీత, నువ్వు ఇక్కడే ఉండాలని శ్రీరామచంద్రుడు వారించినప్పటికి కూడా సీతాదేవి అందుకు అంగీకరించిందా? షీ డిడ్ నాట్ యాక్సెప్ట్. నన్నుగానా నీతో పాటు తీసుకెళ్ళకపోతే ఏదైనా విషం తాగైనా ప్రాణం తీసుకుంటాను, లేదా అగ్నిలో దూకైనా నేను నా దేహాన్ని త్యజిస్తాను, లేదా అదే రకంగా మరి ఏ రకంగానైనా నేను బతకలేను మీరు లేకుండా అని అలా చెప్పడంతో ఏమైంది? దానికి అంగీకరించిన వాడు శ్రీరామచంద్రుడు అన్నాం. అట్ లాస్ట్ వాట్ హ్యాపెండ్? హీ జాయిన్డ్ బై సీత అండ్ లక్ష్మణ. హీ జాయిన్డ్ బై సీత అండ్ లక్ష్మణ అంటున్నాం. మరి లార్డ్ శ్రీరామ ఒక్కడే వెళ్ళాడా అంటే నో, హీ డిడ్ నాట్ గో అలోన్. సింగిల్గా వెళ్ళడం జరిగిందా అంటే నో, హీ డిడ్ నాట్ గో అలోన్.
ఎవరెవరు వెంట వెళ్ళడం జరిగింది. ఓకే, సో ఇటువంటి సందర్భంలో మరి సీత అండ్ లక్ష్మణ, సీతాదేవి ఏమో అలా మాట్లాడి వెళ్ళడానికి అంగీకరించింది. రాముడు అంటే అమితమైన ప్రేమ ఎవరికి? లక్ష్మణుడికి. అన్నను వదిలి ఉండలేను అని అన్నాడు. తన తల్లి వద్దకు వెళ్ళాడు. అమ్మ నేను కూడా అన్నతో పాటే వెళ్ళాలని అనుకుంటున్నాను అన్నప్పుడు ఆమె ఏ మాట వద్దని చెప్పలేదు. ఓకే, సుమిత్రాదేవి ఆమె వద్దని చెప్పిందా అంటే నో, షీ డి నాట్ టెల్ లైక్ దట్. ఓకే, ఆమె సరే వెళ్ళు, శ్రీరామచంద్రుడినే నీ తండ్రిగా భావించు, సీతాదేవినే మీ తల్లిగా భావించు అని చెప్పేసి అలా మరి లక్ష్మణునితో చెప్పినటువంటి ఆమె సుమిత్ర అని చెప్పేసి అన్నాం. ఓకే, అంటే అన్నదమ్ముల అనుబంధం అనేది ఇక్కడ రామాయణంలో కనిపిస్తుంది. భార్యాభర్తల అనురాగం కనిపిస్తుంది. పుత్రుల యొక్క అభిమానం కనిపిస్తుంది. అన్నదమ్ముల యొక్క అభిమానం అనేది ఇక్కడే కనిపిస్తుంది రామాయణం. అందుకే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎపిక్స్ అని చెప్పేసి అంటున్నాం. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎపిక్స్ ద రామాయణ. ఓకే, ఇలా మరి సో శ్రీరామునితో పాటు బయలుదేరింది ఎవరు? సీతాదేవి, లక్ష్మణ అన్నాం. ఈవెన్ దో హీ రిఫ్యూజెస్ సీత టు జాయిన్ హిమ్, ద సెల్ఫ్లెస్ లవ్ ఆఫ్ సీత సో కుడ్ నాట్ సీ హర్ హస్బెండ్ గోయింగ్ అలోన్ ఇన్ ద ఫారెస్ట్ ఫర్ 14 years. 14 సంవత్సరాలు మిమ్మల్ని వదిలి ఎలా ఉండగలను, అందువల్ల మీరు ఎక్కడుంటే అక్కడే అని చెప్పి సీతాదేవి చెప్పడం. ఒకవేళ మీరు నిరాకరిస్తే మాత్రం ప్రాణత్యాగం చేయడానికి కూడా నేను వెనకంజ వేయను అని చెప్పేసి అలా పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే శివధనస్సును ఎక్కుపెట్టి సీతాదేవిని అలా పరిణయం ఆడినవాడు శ్రీరాముడు. ఎవరైతే శివధనస్సు పేరేమిటన్నాం? పినాకా. యూ హ్యావ్ టు రిమెంబర్ ద నేమ్. శివధనస్సును ఎక్కుపెట్టిన వారికి సీతాదేవిని వివాహం చేస్తానని మాట ఇచ్చిన వాడు జనక మహారాజు. ఓకే, మిథిలా నగరాన్ని పరిపాలన చేసిన జనక మహారాజనం. ఇలా ఈ సంఘటనలన్నీ కూడా మరి గుర్తు తెచ్చుకోవడం. అదే రకంగా మరి మిమ్మల్ని వదిలి 14 years, నాట్ 1-2 years, 14 years, హౌ కెన్ ఐ లివ్ అండ్ లీడ్ లైఫ్ వేర్ ఎవర్ హస్బెండ్ ఈజ్ దేర్ ఓన్లీ మై లైఫ్, అందువల్ల ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు అకంపెనీ యూ అని చెప్పేసి సో సీతాదేవి ఒత్తిడి తీసుకొచ్చింది. ప్రాణత్యాగానికన్నా సిద్ధపడతానని ఎప్పుడైతే అనిందో ఇటువంటి సందర్భంలో ఏమైంది? ఇక గత్యంతరం లేకపోయింది. దర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. సరే అని ఒప్పుకున్నవాడు శ్రీరామచంద్రుడు. అదే రకంగా లక్ష్మణుడు కూడా సో అన్న ఎక్కడుంటే అక్కడే తమ్ముడు అని చెప్పేసి అలా పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. ఈ విధంగా మరి చూసినట్లయితే ఇదంతా కూడా జరిగిందన్నాం. దశరథ నోన్ యాజ్ కింగ్ హూ ఆల్వేస్ ఫుల్ఫిల్స్ హిస్ ప్రామిసెస్. ఒకసారి మాట ఇచ్చినట్లయితే దానికి కట్టుబడే ఉండాలి. ఓకే, మాట తప్పకూడదు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దట్ ఈస్ అలా మరి ఇప్పుడు ఏమైంది? కైకేయి అడిగినటువంటి వరాలు మరి ఇవ్వడానికి సిద్ధపడ్డాడిక. ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు ఒప్పుకున్నాడో, మీరు దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు తండ్రి, నేను అరణ్యవాసం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, తండ్రి మాట జవదాటేది లేదు అని చెప్పేసి అలా ఎప్పుడైతే అన్నాడో ఇతని బాధ కొంతవరకు తీరినట్లుగా తెలుస్తుంది. ఈ విధంగా ఇదంతా కూడా ఆల్ దీస్ థింగ్స్ దే హ్యాపెన్ సో హియర్ అని చెప్పేసి అన్నాం. సో దెన్ భరత who was away declines to accept the crown because of his mother's wicked tactics. Bharata and Shatrugna, these two were away. Okay, మామగారి ఇంట్లో ఉన్నారు వీళ్ళు. సో దే వర్ నాట్ హియర్. ఇక్కడ ఉన్నారా ఏమన్నా అంటే లేదు, మామగారి ఇంట్లో ఉన్నారు. మరి దే డిడ్ నాట్ కమ్ అక్రాస్ ఆల్ దీస్ ప్రామిసెస్, విషెస్, ఇవన్నీ ఏమీ తెలియదు, భరతుడికి ఏమీ తెలియదు. తన తల్లి ఇలా కోరిందా అనే అంశం అనేది దట్ ఈస్ నాట్ నోన్ టు దిస్ భరత, బికాస్ భరత హూ వాజ్ అవే డిక్లైన్స్ టు యాక్సెప్ట్ ద క్రౌన్ బికాస్ ఆఫ్ హిజ్ మదర్స్ వికెడ్ టాక్టిక్స్. తల్లి కోరినటువంటి కోరిక మంచిదా అని అన్నట్లయితే నో, ఇట్ ఈస్ నాట్ అ గుడ్ విష్. మంచిది కాదనే భావన ఇతనిలో బలంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. He requests Rama to return, but Rama, a loyal and devoted son, choose to carry out his father's orders. సో ఇక్కడ మరి ఇక్కడ చూసినట్లయితే శ్రీరామచంద్రుడు మరి సో రిక్వెస్ట్ రామ, భరత రిక్వెస్ట్ ఇమ్మీడియట్లీ ఏమైందన్నట్లయితే ఎప్పుడైతే రాముడు వెళ్ళిపోవడం జరిగిందో ఇటువంటి సందర్భంలో అట్ దిస్ మూమెంట్ సో భరత శత్రుఘ్న హుటాహుటిన రావడం జరిగింది. సో ఇక్కడేమో మరి చూసినట్లయితే తండ్రి ఆ బాధతో మరణించాడు. ఓకే,
సో శ్రీరామచంద్రునికి అదే రకంగా సీతాదేవికి లక్ష్మణ వీళ్ళకి కావలసిన వస్తువులు ఏమి కావాలో అవన్నీ సిద్ధం చేసి పంపండి అని దశరథ మహారాజు చెప్పడం. ఓకే, అదే రకంగా సుమంతుడు, సో హూ ఇస్ దిస్ వన్ ఆఫ్ ద మినిస్టర్ వాస్ సుమంత. ఈ సుమంతుడేమో అన్నీ తీసుకొని వెళ్ళడం, ఈ సంఘటనలన్నీ కూడా జరిగినట్లుగా తెలుస్తుంది. ఆల్ దీస్ ఇంపార్టెంట్ థింగ్స్ అని చెప్పేసి అన్నాం. అలా శ్రీరామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణుడు వీళ్ళంతా కూడా వెళ్ళినట్లుగా తెలుస్తుంది, బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే వెళ్ళడం జరిగిందో ఇటువంటి సందర్భంలో ఈ తండ్రి మరణించాడు. తండ్రి ఎప్పుడైతే మరణించాడో మరి ఇటువంటి సందర్భంలో తండ్రి యొక్క పార్థివ శరీరాన్ని అలాగే మరి రక్షణ చేశారు, దాన్ని అలాగే రక్షించినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే సో 2 sons went to forest and 2 sons they are away. వీళ్ళిద్దరూ బయట ఉన్నారు. ఎవరు? భరత, శత్రుఘ్న. దీస్ 2 are away అని అన్నాం. అదే రకంగా రామలక్ష్మణ ఏమో అడవికి వెళ్ళారు. మరణించింది ఎవరు? దశరథ మహారాజు. మరి ఇప్పుడు కర్మకాండాలన్నీ చేయాలి. ఎవరికి? దశరథ మహారాజు చేయాలి. అలాగే పార్థివ శరీరాన్ని భద్రపరిచారు. మరి ఆ విషయాన్ని ఈ భరత శత్రుఘ్నులకు తెలియజేసినట్లుగా తెలుస్తుంది. అట్ దిస్ మూమెంట్ భరత శత్రుఘ్న హుటాహుటిన మరి రావడం అనేది జరిగింది అన్నాం. తండ్రికి అన్ని కార్యక్రమాలన్నీ నిర్వహించారు. ఇక ఈ విషయం అంతా తెలుసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత భరత చాలా బాధపడ్డాడు. ఎంత పని చేసావమ్మా నువ్వు, అన్నగారిని సింహాసనాన్ని అధిష్ఠించే కార్యక్రమాన్ని అడ్డుకొని అడవికి పంపడం ఏమన్నా నీకు న్యాయంగా అనిపించిందా? ఏనాడన్నా శ్రీరామచంద్రుడు నిన్ను వేరుగా చూశాడా? మరి నువ్వెందుకు ఇలా చేశావని తల్లిపైన చెప్పడం. అదే రకంగా శత్రుఘ్నుడేమో మంతరను చంపబోయాడు. ఈ భరత శత్రుఘ్నులు బయట నుంచి వచ్చారు. ఇటువంటి సందర్భంలో శత్రుఘ్నుడు మరి ఈ మంతర పైకి వెళ్ళాడు. ఈ మంత్ర వల్లనే కదా ఇదంతా ఏర్పడింది. ఈ చిక్కు వచ్చి పడింది ఎవరి నుంచి? ఈ మంతర చెప్పడం వల్లనే కదా అని ఈ మంతరం చంపబోతే అది తప్పు, చంపకూడదు అని చెప్పేసి అలా చేయవద్దు అని చెప్పి వారించిన వాడు భరతుడు. సో ఆమె చెప్తే మరి మా తల్లి వినడమేనా? ఒక దాసి చెప్తే ఆ దాసి మాటల్లో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది తెలుసుకోవాల్సిన బాధ్యత మరి ఎవరిపైన ఉంది? చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారు, వినేవాళ్లకు పరిజ్ఞానం ఉండాలి కదా. శత్రుఘ్న ఆమెనేం చంపవద్దు అని అలా వారించడం. తర్వాత శ్రీరామచంద్రుడు వెళ్ళిన దిశ గుండా వీళ్ళు కూడా ప్రయాణమయ్యారు. మొత్తం సైన్యం అంతా వెళ్ళింది. సైన్యం మొత్తం బయలుదేరి వెళ్ళిపోయింది. భరతుడు ఈ సైన్యం తండ్రికి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేశారు. అంత్యక్రియలన్నీ నిర్వహించడం అనేది జరిగింది. మొత్తం అన్నీ నిర్వహించిన తర్వాత మరి శ్రీరామచంద్రుని కోసం బయలుదేరి వెళ్ళింది ఎవరంటే ఈ భరత, శత్రుఘ్న, మొత్తం సైన్యం అంతా బయలుదేరి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఇటువంటి సందర్భంలో మరి హీ రిక్వెస్ట్ రామ టు రిటర్న్, బట్ రామ a loyal and devoted son chose to carry out his father's orders and says that he won't return till the renewal of exile is complete. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగదు భరత, ఇది ఖచ్చితంగా తండ్రి ఆజ్ఞ, ఇది పాటించాల్సిందే. అందువల్ల నేను వచ్చి రాజ్య పరిపాలన చేయడం అనేది జరగదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు అడ్మినిస్టర్ ద కింగ్డమ్ టిల్ 14 years. సో యూ హ్యావ్ టు కంటిన్యూ ద అడ్మినిస్ట్రేషన్. నువ్వే చేయాలంటే ఎంత మాట అన్నావు నువ్వు అని చెప్పి మరి దాంతో నీ పాదరక్షలైనా ఇవ్వాలని అలా పాదరక్షలు తీసుకెళ్ళి సింహాసనం పైన పెట్టి పరిపాలన చేసిన వాడు భరతుడు అని చెప్పేసి అన్నాం. ఈ విధంగా ఈ సంఘటన అంతా జరిగినట్లుగా తెలుస్తుంది. దెన్ టేక్స్ రామాస్ శాండల్స్ అంటే పాదరక్షలు. He takes Lord Sri Rama's sandals and places it on the throne where he rules Ramas on behalf అని చెప్పేసి అన్నాం. రాముని పేరు మీదనే, శ్రీరామచంద్రుని పేరు మీదనే మరి రాజ్యపాలన కొనసాగించడం జరిగింది. పాదరక్షలు పెట్టి మరి ఇది ఏం తెలియజేస్తుంది? అన్నదమ్ముల యొక్క అభిమానం అనేది అంత ఎక్కువగా ఉన్నట్లుగా తెలియజేస్తుంది అని చెప్పేసి అన్నాం. ఇట్ ఆల్ ఇండికేట్స్ బ్రదర్స్. సో దేర్ ఈజ్ అఫెక్షన్, లవ్ అండ్ అఫెక్షన్. బట్ టుడే వాట్ హ్యాపెండ్? Today it is completely that has been changed. So till what extent? So till the marriage they live together. After marriages, so they will come out and establish their own families. Sometimes so they visit others' houses. Otherwise no question of visiting also. అంటే అలా అయిపోయింది. మార్పు అనేది
సో దిస్ అందుకే బ్రాడ్ మైండెడ్నెస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్ ఇండికేట్స్ రామాయణం అందుకే ఏం చెప్తుంది, అన్నదమ్ముల అనుబంధం. బికాస్ దిస్ వరల్డ్ ఈజ్ టెంపరరీ, వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్, ఆల్ ఆర్ యాక్టర్స్, వెన్ దర్ రోల్ ఈజ్ ఫినిష్డ్ దే హ్యావ్ టు గో బ్యాక్, వెళ్ళిపోవాల్సిందే. మరి ఈ షార్ట్ పీరియడ్లో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ జెలసీ, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ప్రైడ్, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఆల్ దీస్ నాన్ సెన్స్ యాక్టివిటీస్. అందువల్ల అభిమానం, ప్రేమ, ఆప్యాయత ఇవి కనబరచండి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇదంతా మరి జరిగినట్లుగా భరతుడు అడిగినప్పటికి కూడా మరి శ్రీరామచంద్రుడు తిరిగి రాలేదు. నువ్వు రాకపోతే నేను వెళ్ళలేనన్నాడు. నేను వెళ్ళలేను అంటే కుదరదు కదా, ఎందుకంటే ఇది తండ్రి ఆజ్ఞ, ఇది చెప్పింది నాకు, నీకు కాదు, అందువల్ల నీవు వెళ్ళాల్సిందే, రాజ్యపాలన చేయాల్సిందే అన్నవాడు శ్రీరాముడు. చివరికి మరి పాదరక్షలు అని చెప్పేసి అన్నాం. సో వీళ్ళు వస్తున్నటువంటి దీన్ని చూసి, అంటే జంతువులని పెద్ద సైన్యం ఎవరు భరతుడు తీసుకెళ్ళాడు, రాముడు ఎక్కడున్నాడో చూడాలి, ఏ ప్రాంతంలో ఉన్నాడో అడవిలో చూడాలని. సో అంటే బీటింగ్ ఆఫ్ డ్రమ్స్, అదే రకంగా పెద్ద సైన్యం, ఇదంతా ఈ డ్రమ్స్ బీటింగు, ఇంకోటి ఈ శబ్దానికి ఏమైపోయాయి, ఈ శబ్దానికి ఈ పక్షులు, జంతువులు అటు ఇటు పరిగెత్తడం మొదలుపెట్టాయి. దీంతో సో శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో అన్నాడు, ఏమని, లక్ష్మణ ఏందో సంథింగ్ ఇక్కడ ఏదో జరుగుతుంది, ఈ పక్షులు ఎందుకు ఇలా సో పరిగెత్తుతున్నాయి లేదా ఎగిరిపోతున్నాయి, అదే రకంగా జంతువులేమో అటు ఇటు పరుగులు తీస్తున్నాయి, మరి ఏంటో చూడు అన్నప్పుడు ఈ చెట్టునెక్కి చూసినట్లుగా తెలుస్తుంది. లక్ష్మణుడు పెద్ద చెట్టునెక్కి చూశాడు. చూసి భరతుడు వస్తున్నాడు, మరి మనపైకి యుద్ధానికే వస్తున్నాడా లేదా ఇంత సైన్యం ఎందుకు తెస్తున్నాడు అన్న, ఇదేదో జరిగేలాగా ఉంది మరి అన్నప్పుడు, సో అదంతా ఏముండదులే, సో రాని చూద్దాం ఏంటి అంటే, వచ్చినవాడు తండ్రి మరణ వార్త చెప్పడం, ఇలా తండ్రి దశరథ మహారాజు మరణించాడని, నువ్వేమో ఇలా రాజ్యాన్ని వదిలివేసి రావడం ఏమైనా నీకు సబబుగా ఉందా అని రాముని అడగడం, నువ్వు తప్పకుండా రావాల్సిందే, కోసల రాజ్యాన్ని పాలన చేయాల్సిందే అని భరతుడు కోరడం, ఇలా ఇదంతా సంఘటనలు జరిగినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. సో లైక్ దిస్ ఆల్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ హ్యాపెండ్ ఇన్ దిస్ అని చెప్పేసి అన్నాం. గుర్తుందా మరి, హ్యావ్ యు గాట్ ఐడియా, భరత అని చెప్పేసి అన్నాం.